చంద్రబాబు నుంచి లాస్ట్ ఇయర్ కూడా వస్తుందని అనుకున్నాము, కానీ పడలేదు కదండి. మేము ఎదురు చూస్తున్నాం. పిల్లలకి చదివించుకోవాలంటే మా మధ్యతరగతి వాళ్ళకి కష్టం అయిపోతుంది కదా. సో ఆ డబ్బులు పడితే మాకు హెల్ప్ఫుల్ అనే అవుతుందని అనుకుంటున్నాము. అంటే మేడం ఈరోజు 12 కాబట్టి చెప్పినట్టుగా సంవత్సర పరిపాలన కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే ఒంటరి వితంతు మహిళల పెన్షన్తో పాటు ఈ రోజు తల్లికి వందనం నిన్న కూడా వార్తలు వచ్చాయి. గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. బ్యాంకులు తెరిచిన వెంటనే క్రెడిట్ అవుతాయి అంటున్నారు వాళ్ళ మార్నింగ్ 10:30 తర్వాత. ఎలా ఉండబోతుంది? వస్తే చాలా సంతోషం అండి, రావాలనే కోరుకుంటున్నాము. ఏమో లాస్ట్ ఇయర్ లాగా మళ్ళీ డిలే చేయకుండా కొంచెం వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. సంవత్సర పరిపాలన కంటే ముందే అందిందా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తల్లికి వందనం? అంటే స్కూల్స్ ఓపెన్ అవ్వగానే ఇంచుమించు ఒక 2 నెలలు అటు ఇటు అయినా ఏ ఇయర్కి ఆ ఇయర్ వేసేవారండి. ఈ ఇయర్ మేము లాస్ట్ ఇయర్ పడలేదని కొంచెం ఆ విషయంలో మాత్రం అసంతృప్తిగానే ఉన్నాం. కానీ ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకుని వెంటనే మా అలాంటి వాళ్ళ కోసమైనా పిల్లల చదువుల కోసం ఉపయోగపడతాయి కాబట్టి వేస్తే బాగుంటుంది. 87 లక్షల మంది చిల్లర ఎంతో అంటున్నారు మేడం. అయితే ఏంటంటే ఈ 67 లక్షల మంది అంటున్నారు, ఎంతమంది పిల్లలు కొంటే అంతమందికి ఈరోజు క్రెడిట్ అయిపోతాయి అంటున్నారు. ఎలా చూడాలి? మంచి పరిణామం లేదా తగ్గించిస్తున్నారని ఏమైనా ఉందా? లేదండి, మంచి పరిణామమే అనుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఇద్దరికి ఇస్తా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని అంటున్నారు కదా. సో ఒక్కొక్క పిల్లడికి ఇవ్వడం కంటే ఇలా ఎవరికి వాళ్ళకి పిల్లలకి ఇచ్చారంటే అది పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. కుటుంబంలో ఒకరికి ఇచ్చేవారు లాస్ట్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఉంది. చాలా మంచి విషయం చెప్పారు. సర్టిఫికేట్స్ అడిగారు, ఇన్కమ్తో పాటు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి, ఎన్సిపిఐ అకౌంట్ ఏదో చెప్పారు కదా, మరి అవన్నీ ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు పిల్లలు మేడం? నాకు 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిల్ని ప్రైవేట్గా చదివించుకుంటున్నాను. ఇద్దరికి వచ్చి ₹1,00,000 దాకా అవుతుంది. కనీసం ఇద్దరికి 30,000 వచ్చినా మిగిలిన ఏదో అప్పో చేసి చదివించుకోవచ్చు కదా అని మా ఆశ. మాజీ ప్రభుత్వాలు రెగ్యులర్గా 4 ఇయర్స్ పడిందా, 5 ఇయర్స్ పడిందా? అప్పుడు 5 ఇయర్స్ పడిందండి మాకు, ఎప్పుడు మిస్ అవ్వలేదు. కానీ ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం పెరుగుతుంది అంటున్నారు కదా, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారంటున్నారు కాబట్టి మేము చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. పాత డేటాతోనే కంపేర్ చేసి ఇస్తామంటున్నారు. సో రిజెక్షన్ లిస్ట్ అయితే ఉండదని అనుకుంటున్నాము. మరి ఎలా ఉండబోతుంది? ఉండబోతుందంటే అది చెప్పొచ్చండి, ఉండకపోవచ్చు. లాస్ట్ ఇయర్ దాంతో మనకి కంపేర్ చేసి అలాగే ఇస్తారనుకుంటున్నాము. ఆల్రెడీ మేము ఎన్సిపిఐ చేయించుకున్నాము, బ్యాంక్ అకౌంట్లు అన్నీ క్లియర్గా ఉన్నాయి. అవన్నీ కూడా పక్కా ప్రూఫ్లతో చేయించుకోమని ముందు నుంచి చెప్తున్నారు కాబట్టి మేము అన్నీ ముందుగానే ప్రిపేర్డ్గా ఉన్నాం. కాకపోతే డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు ఇస్తారని. ఫీజులు ఆల్రెడీ స్కూల్ ఓపెన్ అయిపోయాయి కాబట్టి పిల్లలకి ఫీజులు కట్టమని ఆల్రెడీ స్కూల్ వాళ్ళు అడుగుతున్నారు. ఇది డబ్బులు పడితే కడతామని చెప్పి అంటున్నాము. దేవుడి దయవల్ల వాళ్ళు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీగానే ఉంటుందండి, డబ్బులు వస్తుంటే ఎవరికి చేదుగా ఉంటుంది, హ్యాపీగానే ఉంటుంది. ఇందులో చాలా మంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం డబ్బులు వస్తున్నాయి అంటే ఎవరికైనా హ్యాపీయే కదా. చూస్తే 67 లక్షల విద్యార్థులు మేడం, 8,745 కోట్లు ఈ రోజు రిలీజ్ అవబోతున్నాయి. ఎలా అనిపిస్తుంది? గతంలో కూడా 80,000 పైచీలకే ఇచ్చారు. ఏంటంటే ఈ ఎన్సిపిఐ అకౌంట్ ఉంది కదా, ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కానివ్వండి, ఈ లింకులు చేసి తెరచడం ద్వారా పడుతుంది అంటున్నారు. పర్లేదా? ప్రభుత్వం ఎలా ఉంది? కొంచెం ఫాస్ట్గానే ఉందా, కొంచెం స్లో ఉందా? ఫాస్ట్గానే ఉందండి. రోడ్లు డెవలప్మెంట్ కానీ ఫాస్ట్గానే ఉంది, మాకైతే నచ్చింది. ప్రభుత్వం కూడా చూశారు, అప్పుడేం 9 పథకాలు, 4 ఇయర్స్ 5 ఇయర్స్, ఇప్పుడేం సూపర్ 6. ఇందులో భాగంగా కరెంటు బిల్లులు కానివ్వండి, మిగతా రోడ్ల వ్యవస్థతో పాటు ఈ మహిళలకు కూడా, ఒంటరి మహిళలకి పెన్షన్లు కూడా ఇస్తామంటున్నారు. ఈ 15వ తారీఖు లోపల జరగొచ్చు అంటున్నారు. అంటే వితంతు మహిళలకు కానివ్వండి, ఒంటరి మహిళలకి ఎలా ఉంది? ఆల్రెడీ ఒంటరి మహిళలకి ఇస్తున్నారు కదండి, ఒంటరి మహిళలకి ఇస్తున్నారు. అది మరి 1,500 అని అన్నారు కదా, అవి ఎందుకని ఇంకా 8,000 దాటిన మహిళలు 1,500 అన్నారు. నెక్స్ట్ అదే ప్రక్రియ అసలు ఈ యాక్చువల్గా ఈ రోజు జరగాలి లెక్క ప్రకారం చూసుకుంటే. మరి అప్డేట్ లేదు ఎందుకంటే మాకేం తెలుసు, మాకేం తెలుసు. మా మహిళలకి అనుకున్నాం అది వస్తే బాగుండేది అనుకున్నాము, ఇంకా రాలేదు. మరి 1 by 1 వస్తుందేమో మరి తెలియదు. ఎలా ఉంది మేడం? గతంలో కూడా స్కూల్స్లో ట్యాబ్స్ అవి ఇచ్చేవాళ్ళు పిల్లలకి, వీళ్ళకి షూ, యూనిఫామ్స్. ఇప్పుడు కొంచెం వేరుగా ఉందంటున్నారు. పర్లేదా? అదే విధానం కంటిన్యూ? నాకైతే తెలియదండి. ఇప్పుడు ఎవరైనా పెడుతుంటే హ్యాపీగా ఉంటుంది కదా, వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది. మేమైతే ఏది అందుకోలేదు, ఎందుకంటే మాకు రాదు. మేము రైల్వే ఎంప్లాయీస్ అని మాకు ఇవ్వరు. మా ఫ్రెండ్స్ వాళ్ళకైతే వస్తున్నాయి అంట డబ్బులు, వాళ్ళు అయితే హ్యాపీగానే ఉన్నారు. మా నాన్నగారికి అయితే పెన్షన్ వస్తుందండి. 31st కానీ ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు ఇవ్వడం. ముందు రోజే వస్తుందండి. ఇంటికి వచ్చి మా నాన్న కొంచెం ఏజ్డ్ అనమాట, మంచంలోనే ఉంటారు. పొద్దున్నే వచ్చి ఇచ్చేస్తారు. ఒకవేళ ఆదివారం సెలవు ఏమన్నా వస్తే ముందు రోజే వచ్చి ఇచ్చేస్తున్నారు. లేట్ అయితే ఇవ్వట్లేదంట, డబ్బులు ముందుగానే ఇస్తున్నారు. ఆగస్టు 15కి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంటుంది? అది కూడా అమలు చేసేస్తా ఉన్నారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బస్సులు. ఆగస్టు 15కి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పక్క తెలంగాణలో కూడా అమలు చేస్తారు. కానీ మరి అది ఏజ్ అంటున్నారు కదండి, 60 సంవత్సరాలను ఏదో అంటున్నారు. 60 సంవత్సరాల ఏజ్ ముసలి వాళ్ళు ఫోన్ ఏం పట్టుకొని దాంట్లో ఓటీపీ చెప్పాలి అంటున్నారు. వాళ్ళ కళ్ళు ఏం కనిపిస్తాయి?
కళ్ళు కనిపిస్తాయి 60 సంవత్సరాల ముసలి వాళ్ళకి. దీంతో పాటు కొంచెం రేషన్ బియ్యం డిపోల్లో ఇస్తున్నారు, మళ్ళీ డోర్ డెలివరీ అయితే ఆగిపోయింది. డోర్ డెలివరీ అయితే అదే కొంచెం వికలాంగులకి ముసలి వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారంట. మరి కొద్దిగా ఉన్న వాళ్ళేమో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అంటున్నారు. పర్వాలేదులేండి, ఏదైనా బాగానే ఉంది. ఏదైనా ఒకటి ఇంటికి వచ్చేదైనా పక్కనే ఉంటున్నాయి కదా డిపోలు, ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ అప్పుడు వాళ్ళు చెప్పారు కదండి ఇన్ని ఇస్తాము అని, అవి ఇంకా అమల్లోకి రాలేదండి. మరి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఇస్తారో మరి. 15 వరకు వెయిట్ చేస్తే కానీ అప్డేట్ రాదు. నవరత్నాలు ఏదో అన్నారు, నవరత్నాలు ఇప్పుడు సూపర్ 6 అది ఏది ఇంకా ఇవ్వలేదు, మరి ఎప్పుడు ఇస్తారో. ఇది ఇంకా క్రెడిట్ అవ్వాలి కదా, ఈ 1 వీక్ టైం ఉంది కదా. వీటిలో ఏమేమి ప్రొసీజర్స్ పెడతారో, 6 స్టెప్ వ్యాలిడేషన్ ఉంటుందో, లేకపోతే వాహనాలు ఉన్నాయని తీసేస్తారో, ఇంటి పన్ను ఉందని తీసేస్తారో, ఏం క్రెడిట్ అయినాక మీరు 1 వీక్ తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుంటే బాగుంటుంది. క్రెడిట్ అవ్వాలి కదా. ఇంకా వీళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఒకటి ఇన్కమ్ సర్టిఫికేట్, అన్ని రెగ్యులేషన్స్ ఇప్పుడుకొచ్చి మాకు స్కూల్ తరపు నుంచి కూడా ఎవరు ఏం చెప్పలేదు. ఇదివరకంటే వాలంటీర్స్ ఉండేవాళ్ళు, థమ్స్ వేయించేవాళ్ళు, మా పేర్లు వచ్చినాయి అనేది తెలిసేది. ఇప్పుడు అది అసలు ఏం తెలియదు, జస్ట్ నిన్న రిలీజ్ చేశారు వాళ్ళకి క్రెడిట్ అవుతాయని చెప్పి. ఈవినింగ్ వచ్చింది కదా, క్రెడిట్ అయినాక తెలుస్తుంది సార్ ఏంటి అనేది. ఎలా ఉంది మేడం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏంటంటే ప్రతిదీ ఒక డీటెయిల్డ్ వివరణ ఉండేది. వాలంటీర్లు పొద్దున వచ్చి అడిగినా చెప్పేవాళ్ళు ఇలా ఉండేది. పాపం వాళ్ళు లేకపోవడం వల్ల అంతా గందరగోళంగా ఉంది. నిజమే అది. ఏదన్నా అడిగితే మేము ఇప్పుడు కూడా వెళ్ళి వాలంటీర్స్ని అడుగుతున్నాము. అమ్మ మేము లేమమ్మా, మీరు వెళ్ళి డైరెక్ట్గా కనుక్కోండి అనే చెప్తున్నారు. ఉంటే బాగుండేది, తీసేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే 5 years లైఫ్ వాళ్ళది వేస్టే. వాళ్ళు ఏదో అదర్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది. 5 years లైఫ్ ఎవరి లైఫ్తో ఆడుకోవడం అది కరెక్ట్ కాదు. 67 లక్షల మంది పిల్లలు అంటున్నారు రాష్ట్రంలో. చూసుకున్నట్లయితే 8,745 కోట్లు రిలీజ్ అవుతున్నాయి అంటారు. గతంలో 80,000 దాకా ఇచ్చినట్టు దాఖలాలు ఉన్నాయి. ఇచ్చారు సార్, కరెక్టే. చెప్తున్నాను కదా, ఇవన్నీ ఏంటనేది తెలుస్తుంది. క్రెడిట్ అవ్వాలి. అది కూడా స్కూల్స్ ఫీజెస్ అనేది బిఫోర్ మీద ఇప్పుడు ఇంకా పెరిగినాయి. బుక్స్ రేట్ పెరిగినాయి, ప్రతిదీ రేట్స్ అనేది బాగా పెరిగినాయి. సో అవి కొద్దిగా చూసి ఉండాల్సింది. ఇంకా పడినాక తెలుస్తుంది సార్, 1 వీక్ తర్వాత తెలుస్తుంది. ఎలా ఉంది 1 year లో ఏమేమి బాగున్నాయి, ఏం ఫాస్ట్కి వెళ్తున్నాయి, ఏ స్లోకి వెళ్తున్నాయి, ధరలు కానివ్వండి, కరెంట్ ఛార్జీలు కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా అప్పుడు ఫ్రీ ఉచితము. ఫ్రీ ఉచితం గ్యాస్ సిలిండర్లు అయితే నేనైతే తీసుకోలేదు. థమ్స్ అయితే వేసాము కానీ క్రెడిట్ అనేది అవ్వలేదు. రేట్లు అంటారా, కరెంటు బిల్లులు 22/4 అంటే 2022 ఇప్పుడు రెంట్స్కుంటారండి. మాది ఓన్ హౌస్ కాదు, మేము రెంట్కుంటాము. ఆ 22/4లో రెంట్కున్న వాళ్ళకి ఏసీ ఉందేమో, మాకు ఇప్పుడు మేము కాల్చిన దానికంటే అదర్ చార్జెస్ ఎక్కువ అవుతున్నాయి. FPPCA చార్జెస్ అంటున్నారు, తర్వాత అడిషనల్ చార్జెస్ వచ్చేది 342 రూపీస్ మంత్లీ వస్తే ఆ అడిషనల్ చార్జెస్ కలిపి 700, మొత్తం 1200 పైనే అవుతుంది మాకు. ఇది కొంచెం కరెక్ట్ అయితే కాదనిపిస్తుంది మాకు. అది చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు ఏవో చెప్తున్నారు, కొంచెం నిదానంగా నడుస్తున్నాయి. ఖజానాలో డబ్బులు లేవు అనేది ఒక వాదన. మరి గతం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు, అప్పట్లో కూడా చాలా నిబద్ధతగా వెళ్ళి అంటున్నారు కొంతమంది. మీకు ఎలా? మేమనే కాదు సార్, చిన్న బిజినెస్ వాళ్ళ నుంచి పెద్ద బిజినెస్ వరకు అందరూ సఫర్ అవుతున్నారు. టైం పట్టిద్ది, ఆయనకి టైం పట్టింది, ఈయనకి టైం పట్టిద్ది. బట్ డైలీ వేలు కష్టపడే వాళ్ళకి టైం పట్టిద్ది, మేము తినకూడదు, టైం వస్తుంది, బిర్యానీ వస్తుంది, ఇప్పుడు అన్నం తినలేము అనేది కరెక్ట్ కాదు కదా. సో కొంచెం ఫాస్ట్గా చేసి ఇంకా బిజినెస్లో డెవలప్ చేస్తా, ఎవరికన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ టైప్ పెట్టి పని ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రభుత్వం ఏమంటుందంటే సంవత్సరం తీసుకున్నాం మేము, ఈ తల్లికి వందనం పిల్లలు ఎంతమందికి ఉంటే అంతమంది 15,000 ఈ 15వ తారీఖు వరకు ఇస్తామంటుంది. ఎలా చూడండి మరి ఏడు ఎంతవరకు ఇవ్వలేదు, మరి ఇవాళ ఇస్తామంటున్నారు, చూడాలి. 18,000 దాటిన వాళ్ళకి కూడా 45,000 ఇస్తామన్నారు, అది కూడా అది ఇవ్వలేదండి. టైంకి వస్తున్నాయా? పెన్షన్ వస్తుంది, టైంకి ఇచ్చేస్తున్నారు. పెన్షన్ 31కి ఇచ్చేస్తున్నారు, ఒక నెల 30 పాటు 30కి ఇచ్చేస్తున్నారు. 67 లక్షల మంది విద్యార్థులు ఉన్నారంట ఆంధ్రప్రదేశ్లో. 8,000 చిల్లర కోట్లు వాళ్ళు రిలీజ్ చేస్తామంటున్నారు. పడితే మంచిదే అంట. పెడితే మంచిదే, అందరికీ మంచిదే. పెడితే చాలా మంది ఏమంటున్నారంటే చెప్తున్నారు డేట్లు దాటిపోతున్నాయి, ఇవ్వట్లేదు. దాటిపోతాయి కదా డేట్లు. ఎన్నో ఆ తారీఖు అంటున్నారు, ఈ తారీఖు అంటున్నారు, ఏ తారీఖుకి ఇవ్వడం చేయడం లేదు. సంవత్సరం పరిపాలన అయింది కదా, ఎమ్మెల్యేలు వార్డు మెంబర్లు ఇంటింటికి గడప గడపకి వచ్చి మా పనితీరులు ఎలా ఉన్నాయని అడుగుతారంట. రెగ్యులర్గా మొదలు పెడదాం అనుకుంటున్నారు 15వ తారీఖు తర్వాత. ఏమంటారు? చెవులకి ఏదో ఇష్టపడితే అలా చెప్తారు అంతే. ఎవరికి ఎలా కావాలంటే అలా చెప్తారు. రేషన్ ఇబ్బంది అవుతుంది అంటున్నారు, నిజమేనా? డిపోల్లోకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. డిపో ఇన్నాళ్ళు బళ్ళు ఉండేవి, ఎక్కడైనా ఇడిపించుకునే వాళ్ళమే.
డిపోకి వెళ్ళడం ఇప్పుడు ఇబ్బంది వస్తుంది అంతే. అక్కడ ఒక్కోసారి ఫింగర్ ప్రింట్ పడట్లేదు, పడట్లేదు, సర్వర్ బిజీ అంటున్నారు. సర్వర్ బిజీ అంటున్నారు, చేస్తున్నారు. ఎక్కలేని వాళ్ళకి ముసలి మధ్యాహ్నం నుంచి ఇస్తామంటున్నారు, వెళ్తున్నారా వాళ్ళు? కొందరు వెళ్తున్నారు, కొందరు వెళ్ళడం లేదు. ఎండలో ఎక్కువ అయ్యి ఉన్నాయి. అది రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారు చూసే ఉంటారు, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన పనితీరు ఎలా? పవన్ కళ్యాణ్ పర్వాలేదు. గతంలో జగన్ బాగా చేశారంటున్నారు కదా. చేసారు, వాళ్ళు చేసారు, వీళ్ళు చేస్తున్నారు, పర్వాలేదు. మరి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. రేపు ఆగస్టు 15 ఇది కూడా ఈ పథకంలో భాగమే. 6 పథకాల్లో ఒకటి చెప్పారు కదా, మరి ఏమంటారు దానికి? మరి ఏది ఇంతవరకు అయితే లేదు, మరి ఏమో మరి తెలియదు. ఇబ్బంది అవుతుందా బస్సులు ఊరినే పెడితే? మళ్ళీ ఛార్జీలు పెంచుతారా? ఛార్జీలు పెంచుతారా మళ్ళీ? మహిళలకు ఉచితంగా ఇస్తే మరి వేరే వాళ్ళకి ఛార్జీలు పెంచుతారా అంటున్నారు కదా. మహిళలకి ఉట్టినేస్తున్నాను అంటున్నారు, మరి వేరే వాళ్ళు ఛార్జీలు పెంచుతారా? మగవాళ్ళు ఎక్కారనుకోండి, ఇప్పుడు మీ రేట్లు కలిపి వాళ్ళకేస్తారు కదా, మళ్ళీ రేపు మరి బర్డెన్ అయిపోద్ది కదా. నిజంగా పనికొచ్చిద్దా అది? మగవాళ్ళు ఎక్కుతారు, మరి ఆడవాళ్ళకి తీసుకోరు. మగవాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుంది మరి? టోటల్ గా అంతా బానే ఉందంటారు. ఇప్పుడు బాగా ఉందాం. లోకేష్ గారు, చంద్రబాబు గారు మాట్లాడతా. ఎలా ఉంది సార్? ఈ ప్రభుత్వం బాగుంది, చక్కగా పథకాలు వస్తున్నాయి, రోడ్ల పాయింట్లు బాగున్నాయి, చక్కగా దేనికే లోటు లేదు. ఏంటి మరి బళ్ళు తెరుస్తున్నారు కాబట్టి ఈ తల్లికి వందనం పథకం 16 లక్షల జనం ఉన్నారంట, ఈ పిల్లలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. వీళ్ళకి ఈ రోజే డబ్బులు విడుదల చేస్తున్నారు, 15వ తారీఖు వరకు పెడతానే ఉంటాయి బ్యాంకులో అంటున్నారు. ఎలా ఉంది? అది కూడా బాగుంది, పథకం కూడా బాగుంది, బాగా చేస్తున్నాడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన నా పార్టీ. ఎందుకంటే బాగానే ఉంది, అన్ని బాగా చేస్తున్నారు. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్ల పాయింట్లు కూడా బాగున్నాయి, చక్కగా నీట్గా చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. ఏది దేనికి లోటు లేదు. కరెంట్ బిల్లు ఫస్ట్ లో భారంగా ఉన్నాయన్నా పర్లేదా? కరెంట్ బిల్లు అంటే అది ఆయన పెట్టిన ఇది ఏది, ఆయన ఏకంగా ఎంత కూటమి పెంచాడు, ఆ కూటమి ఇప్పుడు ఈయన లాక్కి రావాలి కదా. అది గతంలో రేషన్ డోర్ డెలివరీ వచ్చేది, ఇప్పుడు మళ్ళీ డిపోలో ఇస్తున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు 15 రోజులు తీసుకోవచ్చు అంటున్నారు. అది మామూలుగా ఆయన ఎలా వస్తున్నాయి అలా వస్తుంది. ఇప్పుడు ఫినిషన్ అంటే ఎన్నాళ్ళ ఏదో రాజశేఖర జగన్ గారు ఇంటికి వచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే అది మామూలుగా వెళ్ళి తెచ్చుకుంటున్నారు, ఏది స్టాఫ్ కానీ తెచ్చుకుంటున్నారు. అది పథకం బాగుంది, ఏం పర్లేదు. నెక్స్ట్ అయితే మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, అది మాట వాస్తవం.